ప్రజలకి నిజాలు చెప్పడం కంటే మేమేం చెప్తే అది నిజమని నమ్మించేటటువంటి ప్రయత్నం నీచ జర్నలిజం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఇదిగో జనం తక్కువ, ఆర్భాటం ఎక్కువ. జగన్ నెల్లూరు పర్యటనలో హడావిడి, భారీగా జన సమీకరణకు ప్రయత్నాలు, అయినా కథలు రాని పార్టీ శ్రేణులు, రోడ్డుపై బైఠాయించి ప్రసన్న హంగామా, బ్యారికేడ్లను పోలీసులు తోసేసి ముందుకు హెడ్ కానిస్టేబుల్ గాయాలు. ఇది విచిత్రం. కిందేమో ఏదో విచిత్రాలు జగన్ అని రాసుకొచ్చారు. విచిత్రాల వార్తలు రాయడంలో వీళ్ళకి మించిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరేమో. జనం ఎవరు రాలేదు, కానీ జన సమీకరణ జరిగిందని ఈనాడు రాస్తుంది. భారీగా జన సమీకరణ చేశారన్నట్టు. రెండో పక్కన ఇదే ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఏబిఎన్లో ఉన్నటువంటి రిపోర్టర్ని పోలీసుల్ని మీరు ఇన్ని కట్టడి చేసినా సరే ఎట్లాగ జనం అంత ఎగబడి వచ్చారని అడుగుతారు. అలాగే గుంటలు తవ్వినా జనాలు వచ్చారు. బేసిక్ సమస్య ఎక్కడ ఉందంటే, మనం నెల్లూరు ప్రజలకు తెలుసు కదా అక్కడ జనం వచ్చారా లేదా అన్నటువంటిది. వాళ్ళు ఫీల్ అవ్వాలి. వాళ్ళ దగ్గరకు వచ్చి తక్కువేనంటారా, మొన్న గుంటూరుతో పోల్చుకుంటే తక్కువేనంటారా, ఏదో మన రోడ్లు ఎండిపోయినాయి కానీ తక్కువేనంటారా అని ఫీల్ అవ్వాలి. అదే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు జగన్కి తగ్గిపోయారంటారా జనం అని ఫీల్ అవ్వాలి. ఎవరు? జగన్ హేటర్స్, జగన్ వ్యతిరేకించేవాళ్ళు. వాళ్ళని సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ చేయడం కోసం వార్తలను చంపేస్తారు. నిన్న జనం వచ్చారో లేదో వీడియోలో కనబడ్డటువంటిది అదేమంటే అయ్యంట వేరే పాతకాలాన్ని అయ్యో తీసుకొచ్చారట. మరి ఎందుకు ఇంకా పోలీసులు బాధపడటం, ఎందుకు ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం? జగన్కి జనం రారు వదిలేస్తే పోలేదా సింపుల్గా?